గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు ఏంది? నా పేరు జనార్దన్ దేవదాస్. మీ పేరు? నా పేరు టీచర్. వయసు ఎంత? వయసు 68. మీకు 60. ఆ కాలంలో మీరు టిఫిన్లు ఏం తినేవారు? అప్పుడు జొన్న రొట్టెలు, మా వయసు ఉన్నప్పుడు ఉప్మా, మా వయసు ఉన్నప్పుడు మీరు రొట్టెలు, చపాతీలు, ఉప్మా, లంచ్ అన్నము, కూరగాయ, పప్పు, చారు. డిన్నర్ అన్నం, చారు, చపాతీ, కూరగాయ. వ్యవసాయం పంటలు అంటే మీకు ఏమైనా పొలాలు చేనులు అవి ఉన్నాయా? మా అమ్మ వాళ్ళకు చేనులు ఉండేది. ఏమున్నాయా చేనులు? వరి, కంది, శనగ, పత్తి పండించేవాళ్ళు. ఓకే. మీ చిన్నప్పుడు పళ్ళు తోమడానికి ఏమి వాడేవారు? పండ్ల పొడి. స్నానం చేసేందుకు ఎలాంటి నీరు ఏవి వాడేవారు? సబ్బు ఏమైనా? బావి నీళ్ళు, మైసూర్ శాండిల్ సోపు వాడేవాళ్ళు. మా వయసు ఉన్నప్పుడు కూడా ఉండే మైసూర్ శాండిల్. మా వయసు ఉన్నప్పుడు కూడా ఉండే. అంటే మా అంత వయసు ఇదే. నేను చిన్నప్పటి నుంచి మైసూర్ శాండిల్ ఎక్కువ యూజ్ చేశాను. జుట్టు పెంచుకోవడానికి ఏం చేశారు? జుట్టు పెంచుకోవడానికి కుంకుడుకాయ స్నానము, రసంతో స్నానము, తర్వాత వేడి నీళ్ళు. అప్పట్లో మీ ఇంటి నిర్మాణం ఎలా ఉండేది? మా ఇంటి నిర్మాణము గోడలతో కట్టిన ఇండ్లు, రాతి గోడలతో కట్టిన ఇండ్లు, పైన సౌడు ఇండ్లు. సౌడుతో. మీ చిన్నప్పుడు బట్టలు ఎలా కడిగేవారు? ఎలా కడిగేవారు? సోప్ తోటి, సబ్బు. అప్పుడు ఆ కాలంలో దొరికే సోప్లతోటి నిర్మా అని 5G అని బట్టల సోడాను ఉపయోగించేవారు. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళేవారా లేక ఇళ్లలోనే మందులు చేసేవారా? హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు అంటే మెడిసిన్స్ తీసుకోవడానికైనా లేదంటే వాళ్ళే మీరు ఇంటి దగ్గరకు వస్తారా? అంటే కొన్నిసార్లు పోయేవాళ్ళము, కొన్నిసార్లు వాళ్ళు వచ్చేవాళ్ళు. విద్యుత్ రాకముందు రాత్రులుగా ఎలా వెలుగులు మీరు అంటే కరెంటు ఫర్ ఎగ్జాంపుల్ లైట్స్ లేనప్పుడు మీరు ఎలా? అప్పుడు దీపాలు ఉండేటివి. మా చిన్నప్పటి నుంచి కూడా కరెంటు లైట్లలోనే ఉన్నాం మేము. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రవాణా ఎలా ఉండేది? ఎద్దుల బండి, గుర్రం బండి, రిక్షా ఉండేవి. ట్యాక్సీలు వాడేవాళ్ళు. పాతకాలంలో పండుగలు ఎలా జరుపుకునేవారు? పాతకాలంలో పండుగలు అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా జరుపుకునేవాళ్ళు. పల్లెటూరు ఇంట్లో జంతువులు, పక్షులు అంటే అవి ఏమైనా పెంచుకునేవారా? అలాంటి మీ దగ్గర ఏమైనా బర్రెగొడ్లు అవి పెంచుకున్నారా? పశువులు ఉండేవి మా దగ్గర. పక్షులు, కోళ్ళు ఉండేటివి, చిలకలు ఉండేటివి, నెముళ్ళు ఉండేటివి. తర్వాత పశువులు, ఆవులు, బర్రెలు ఉండేటివి. వాటికి సపరేట్గా ఇంటికి దూరంగా పెంచేవాళ్ళు, వాటికి షెడ్ వేసి. అప్పట్లో మీకు ఇష్టమైన ఆహారం ఏంటి? మాకప్పట్లో ఇష్టమైన ఆహారము అరిసెలు, కజ్జికాయలు, మురుకులు, నువ్వుల ముద్దలు, తర్వాత సలిబిడి ముద్ద, తర్వాత జున్ను మొదలైనవి. అప్పట్లో దుస్తులు ఎలా కట్టించుకునేవారు అంటే కుట్టించుకునేవారు? మా మేనత్తలు ఉండేవాళ్ళు. మా మేనత్తలు మాకు డ్రెస్సులు కుట్టేవాళ్ళు. పాతకాలంలో జీవితం ఇప్పుడు కన్నా ఎలా భిన్నంగా ఉందని మీరు అనుకుంటున్నారు? పాతకాలంలో ఎక్కువ జీవనం అంటే లైఫ్ స్టైల్. అప్పట్లో ఎప్పుడు మానవులు స్టోర్ చేసేటివి వాడేది, ఇప్పుడు యంత్రాల మీద తయారు చేసేటివి వాడుతున్నారు. మీరు అంటే అప్పుడు అంటే మీరు అప్పుడు ఏమిట్లో ఉండేవారు? కట్టెలు పోయా లేదంటే కట్టెల పొయ్యి, పొట్టు పొయ్యి,
బొగ్గుల పొయ్యి వాడేవారు, పిడకల పొయ్యి కూడా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ. మేము డిగ్రీ టీచర్. ఓకే. అంటే ప్రయాణాలు మీరు ఎలా చేసేవారు? ప్రయాణాలు మేము బస్సు, ఆర్టీసీ బస్సు, ట్రైన్స్ లో ప్రయాణం చేసేవారు. అప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు పాల ఖర్చు 1 లీటర్ ఎంత ఉండేది? పాల ఖర్చు అంటే మా ఇంట్లోనే పాడి ఉండేది, మాకు పశువులు. పాల విలువ తెలియదు అప్పట్లో, ఇంత ఉండేది. మళ్ళీ కట్ చేసుకునేది లేదు.